వెల్కమ్ బ్యాక్. సో ఇవాల్టి వీడియోలో మనము వాట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ అనే టాపిక్ మీద మనం ఒకసారి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ను మనకు ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అది వ్యాపార సంస్థలు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వీటిలో జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్ను డిజిటలైజ్ చేయడానికి యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ అనేది లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్ను మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఆర్గనైజేషన్స్ అంటే లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వ్యాపార సంస్థలు, గవర్నమెంట్ సెక్టర్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వీటిలో రెగ్యులర్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒకే రకమైన వర్క్ కాకుండా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపార సంస్థ తీసుకుంటే సో అందులో మనకు రెగ్యులర్గా చాలా రకాల యాక్టివిటీస్. ఫర్ సపోజ్ రెగ్యులర్గా ఒక అకౌంటెంట్ తీసుకోండి, తను రెగ్యులర్గా మనకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఇన్కమ్ అనేది ఎంత ఉంది, లేదా మనం ఏం పర్చేజ్ చేస్తున్నాం, లేకుంటే ఏం సేల్ చేస్తున్నాం, ఇలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ను ఒక టేబుల్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ చేయాలి. సో అలాంటి సందర్భంలో ఏంటిదంటే సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెల్. టోటల్ డేటా అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేయడానికి మనకు ఎక్సెల్ అనే ఒక అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆఫీస్లో అదొక పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. సేమ్ అలానే ఒక న్యూ ఎంప్లాయీని మనము ఆర్గనైజేషన్లో జాయిన్ చేయించుకుంటున్నాం. సో ఆ టైంలో అతనికి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి, లేదు కాల్ లెటర్ మనం ఇన్వైట్ చేయాలి, ఒక కాల్ లెటర్ ఇవ్వాలి, ఒక వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఒక డిఫరెంట్ అప్లికేషన్ లైక్ ఎంఎస్ వర్డ్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేస్తాం. సో అదేవిధంగా ప్రజెంటేషన్, ఏదైనా ఒక మీటింగ్ ఉందనుకోండి ఆర్గనైజేషన్లో, సో ఆ మీటింగ్కు సంబంధించిన స్లైడ్ ప్రజెంటేషన్ అనేది ఇచ్చేసి మీటింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఇంటరాక్టివ్గా డేటాను ప్రజెంట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు వీ కెన్ క్రియేట్ ద ప్రజెంటేషన్స్. సో వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు. విత్ ఇంటరాక్టివ్ కంటెంట్ ప్లేస్ చేయడము, ఇంటరాక్టివ్ యానిమేషన్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ పవర్ పాయింట్లో మనం చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద డిఫరెంట్ అప్లికేషన్. అలానే కమ్యూనికేషన్స్ అంటే లైక్ మనకు మెయిల్ సెండ్ చేయడం, మెయిల్ను రిసీవ్ చేసుకోవడం, అంటే క్లయింట్కు మెయిల్ పెట్టడం, క్లయింట్ నుంచి మనం మెయిల్ రిసీవ్ చేసుకోవడం, మన రెగ్యులర్గా ఉండే షెడ్యూల్స్ను మేనేజ్ చేయడం, లైక్ క్యాలెండర్ షెడ్యూల్స్ ఇలాంటివి మేనేజ్ చేయడం, రెగ్యులర్ టాస్క్ను మనం మేనేజ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనకు ఒక డిఫరెంట్ అప్లికేషన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ద అప్లికేషన్ ఈజ్ కాల్డ్ అవుట్లుక్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా డేటాబేస్ మెయింటైన్ చేయడానికి ఒక సపరేట్ టూల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటివి ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకు మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే మనం ఏవైతే ఇంతకు ముందు నేను చెప్పిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్లో రెగ్యులర్గా చేసే డిఫరెంట్ యాక్టివిటీస్కు డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసి మనం డేటాను డిజిటలైజ్ చేయడానికి యూజ్ అయ్యేలాగా డిఫరెంట్ అప్లికేషన్స్ని ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ద్వారా మైక్రోసాఫ్ట్ కంపెనీ మనకు మార్కెట్లోకి డిఫరెంట్ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఇందులో మనకు ఇనిషియల్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ స్పెసిఫై చేసింది ఇదే. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ సూట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో దట్ ఈస్ ద మీనింగ్. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ అనేవి మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇనిషియల్గా మనకు ఇనిషియల్ రిలీజ్ తీసుకున్నట్లయితే మనకు
90s టైంలో మనకు రిలీజ్ కావడం జరిగింది ఆఫీస్ 1.0 అనే వర్షన్. ఇప్పుడు present గా మనకు మార్కెట్లో ఈ కరెంట్ రిలీజ్ తీసుకున్నట్లయితే ఆఫీస్ 2024 అనేది present గా మనం యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మోడల్ మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. మనకు వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాన్ని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్షన్స్. ఇక్కడ నేను కొన్ని వర్షన్స్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో 95, 97, 2000, ఆఫీస్ ఎక్స్పీ 2003, 2007, 2010 ఇలా రకరకాల వర్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో present గా మనకు మార్కెట్లో ఏంటంటే లేటెస్ట్ రిలీజ్ 2024 అనేది ఉంది. సో ఇది యాక్చువల్గా వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అని ఎవరన్నా మనం క్వశ్చన్ చేసినట్లయితే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వచ్చు. సో సింపుల్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటిదంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్, అది ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సెక్టర్స్ కావచ్చు, వీటిలో జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్ను డిజిటలైజ్ చేయడానికి జనరల్గా మనకి ఏంటంటే ఈ ఆఫీస్లో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. వాటిని యూస్ చేసుకొని డిఫరెంట్ టాస్క్ పర్పస్ డిఫరెంట్ అప్లికేషన్ మనం యూస్ చేసుకొని డే టు డే లైఫ్ సంబంధించిన వర్క్ అనేది మనకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ MS Office. Thank you for listening.